ఒక గ్రామంలో గజేంద్రుడు అనే ధనవంతుడు ఉండేవాడు. అతని దగ్గర భూములు, భవనాలు, బంగారం అన్నీ ఉండేవి. కాని అతనికి హృదయం, కరుణ అనేవి లేవు. గ్రామంలో పేదవారిని చూసినా కనికరించడు, ఎవరైనా సహాయం అడిగితే కోపంగా తిట్టేవాడు. ఒకరోజు గ్రామంలోకి ఓ సన్యాసి వచ్చాడు. అతను గజేంద్రుని ఇంటికి వచ్చి అన్నం అడిగాడు. గజేంద్రుడు అపహాస్యం చేస్తూ, మీలాంటి వాళ్లు పని చేసుకోకుండా అడుక్కుంటూ తిరుగుతారు అన్నాడు. సన్యాసి ప్రశాంతంగా నవ్వి, ఒకరోజు నీకీ ధనం పనికిరాకుండా పోతుంది, అప్పుడే నీకు అసలైన విలువలు తెలుస్తాయి అన్నాడు. ఆ మాటలు వినగానే గజేంద్రుడు హాస్యంగా తల ఊపి పంపివేశాడు. కాలం గడిచింది. గజేంద్రుడు నష్టపోయాడు, స్నేహితులు దూరమయ్యారు, కుటుంబం కూడా విడిపోయింది. ఒక్కరోజు అన్నం కూడా దొరకని పరిస్థితి వచ్చింది. అప్పుడు అతనికి సన్యాసి మాటలు గుర్తొచ్చాయి. ఆపైన గజేంద్రుడు మారిపోయాడు. పేదవారికి సేవ చేయడం మొదలుపెట్టాడు, అన్నదానాలు చేసేవాడు, ప్రజల కష్టాలను తనవిగా భావించేవాడు. గ్రామంలో అందరూ గజేంద్రుడిని గౌరవించసాగారు. ఒకసారి ఆ సన్యాసి మళ్లీ ఆ గ్రామానికి వచ్చాడు. గజేంద్రుడు పరుగెత్తి అతని పాదాలకు నమస్కరించాడు. సన్యాసి నవ్వుతూ, ఇప్పుడు నీవు నిజమైన ధనవంతుడవు అన్నాడు. సంపద కన్నా మానవత్వమే గొప్పది